హాయ్ హలో వెల్కమ్ టు దీపు క్యాప్చర్స్. ఈ బ్లాగ్ వచ్చేసి మా అత్తగారింట్లో సెకండ్ డే. ఫస్ట్ డే ఇంట్లోనే దేవుళ్ళకి పెట్టుకున్నాం కదా, ఆ తర్వాత దగ్గరలో ఉన్న ఒక టెంపుల్కి వెళ్ళాము నెక్స్ట్ డే. సో ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో షూట్ చేసింది మార్నింగ్ 6:30 అరౌండ్. కొంచెం మంచుగా అనిపించింది. ఊర్లో అయితే నైట్ అనిపించట్లేదు కానీ మార్నింగ్ అయితే మంచు పడుతుంది. చలికాలంలో వేడి వేడి వాటర్ ఇలా కట్టెల పొయ్యి మీద కాగబెట్టుకొని స్నానం చేస్తే భలే ఉంటుంది కదా, ఆ మజానే వేరు. సో అందరం స్నానం చేసి రెడీ అయిపోయేసరికి 10 అయింది. 10 o'clock మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము ఆటోలో. ఇంటి దగ్గర నుండి ఒక 1 hour జర్నీ ఉంటుంది. వెళ్ళేదారిలో చాలా చోట వరి పంట కోసేసి ధాన్యం రోడ్డు మీద ఆరబోసారు. సో కొంచెం నైట్ డ్రైవింగ్ చేసేవాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. దట్టు వింటర్ సీజన్ కాబట్టి ఫాగ్ వల్ల మనకు అంత క్లియర్గా కనిపించదు. కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి నైట్ ఎవరైతే జర్నీ చేస్తారో. ఆఫ్టర్ 1 hour జర్నీ తర్వాత అరౌండ్ 11 o'clock అలా టెంపుల్కి రీచ్ అయ్యాము. మీరు చూస్తున్న ఏరియా మొత్తం టెంపుల్ సరౌండింగ్స్. స్వామి వచ్చేసి కొండ మీద ఉంటారు. ఈ టెంపుల్ చుట్టూ ఎవరు వచ్చినా వెహికల్లో కంపల్సరీ ఒక ప్రదర్శనలాగా చేస్తారు. ఇక్కడ అన్నదానం సత్రం కూడా ఉంటుంది. ఇది వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఈ ఏరియా వచ్చేసి ఈ టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. జమలాపురము విలేజ్ పేరు జమలాపురము, కృష్ణా డిస్టిక్లో ఉంటుంది. కృష్ణా డిస్టిక్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరికీ ఈ టెంపుల్ ఐడియా ఉంటుంది, కొంచెం ఫేమస్ కూడా. మేము ఇయర్లీ వన్స్ ఈ టెంపుల్ని విజిట్ చేస్తాము. ఇది వచ్చేసి మీరు చూస్తుంది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ ఎక్కితే పైన కొండ పైన స్వామివారు ఉంటారు, వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా చాలా బాగుంటుంది. మనం చూసే కొద్దీ స్వామివారిని అలా చూడాలనిపిస్తుంది. అంటే బాగా డెకరేట్ చేస్తారు, చాలా అందంగా అలంకరిస్తారు. ఆ రోజు కూడా మాకు 2 times దర్శనం అయింది. కొంచెం టెంపుల్ కూడా ఖాళీగా ఉంది. అలాగే ఎలాగో టైంకి వచ్చాము అని చెప్పేసి మధ్యాహ్నం ఆరతి అయ్యేంత వరకు మేము అక్కడే ఉన్నాము. ఆల్మోస్ట్ ఒక 3-4 hours అక్కడ స్పెండ్ చేశాము. ఈ టెంపుల్లో చాలా వరకు పెళ్ళిళ్ళు, అన్నప్రసన్నలు, అలాగే పుట్టెంటుకలు చాలా ఫంక్షన్స్ జరుగుతాయి. మా ఇద్దరి మరుదుల పెళ్ళి కూడా ఇక్కడే జరిగింది. అండ్ ఇక్కడ ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఒక సాంప్రదాయం ఉంది. ఎవరైతే కొత్తగా పెళ్ళవుతారో ఆ పెళ్ళైన వాళ్ళందరూ ఆ పట్టుబట్టలతో ఈ టెంపుల్ని విజిట్ చేస్తారు, పెళ్ళైన బట్టలతోనే. అలా మేము కూడా విజిట్ చేశాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ పెద్ద రావి చెట్టు. ఈ రావి చెట్టు వచ్చేసి సైడ్ ఉంటుంది. ఈ రావి చెట్టు కింద ఒక నాగేంద్రుని విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహాన్ని మా ఫ్యామిలీ వాళ్ళు ప్రతిష్ఠించారు. నాగదోషం ఉందని చెప్పాను కదా ఫ్యామిలీకి. సో నాగదోషం పోవడానికి ఇలా విగ్రహ ప్రతిష్ఠ చేస్తే నాగదోషం పోతుందని చెప్పారు. సో దాంతో మేము ఇక్కడ ఈ టెంపుల్లో ఈ నాగేంద్రుని విగ్రహాన్ని ప్రతిష్ఠించామన్నమాట. విగ్రహం పక్కనే పాలు పొంగించుకునే ఏరియా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన చాలామంది కంపల్సరిగా నైవేద్యం పెడతారు. పాలు పొంగించుకొని పరవన్నాన్ని నైవేద్యంగా పెడతారు. మేము ఆ రోజు విజిట్ చేసిన పర్పస్ కూడా అదే. కార్తీక సోమవారం లాస్ట్ డే, అలాగే నాగదేవత అనేది కులదేవత కాబట్టి పాలు పొంగించుకొని ఆ అభిషేకం చేయించుకుందామన్న ఉద్దేశంతో మేము ఈ టెంపుల్ని విజిట్ చేశాము. ఆ రోజు 2 families కలిసి టెంపుల్ని విజిట్ చేశాము. తను వచ్చేసి నాకు అత్తయ్య వరుస అవుతారు. మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ చెల్లి కోడలు. మ్యాక్సిమం మా అత్తగారు ఊర్లో అందరూ దగ్గర చుట్టాలు, అన్న చెల్లెళ్ళు, అక్క చెల్లెలు, కజిన్స్ పిల్లలే ఉంటారు. సో ఏ అకేషన్ అయినా కూడా ఇలా అందరం గ్యాదర్ అయ్యి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి మా ఓన్ అత్తయ్య, అంటే మా హస్బెండ్ వాళ్ళ మదరు. వెనకాల కజిన్ సిస్టరు. ఆ రోజు మొక్కుకుంది కూడా నేనే పాలు పొంగించాలని నేనే మొక్కుకున్నాను. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం పాలు పొంగించుకుంటారు. పాలు పొంగించుకొని ఆ పరవన్నాన్ని మేము ప్రతిష్ఠించిన నాగేంద్రునికే సమర్పిస్తారనమాట. పైకి ఎలో లేదు. మేము ఈ టెంపుల్ని ఎప్పుడు విజిట్ చేసినా నాగేంద్ర స్వామి దగ్గర పాలు పొంగలతో కొంచెం హడావుడిగానే ఉంటుంది. వెయిట్ చేయాలి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, అంటే కొంచెం వెయిటింగ్ కూడా ఉండేది. సో పూజారులు కూడా అదే మాట చెప్పారు, మీరు ప్రతిష్ఠించిన తర్వాత ఎక్కడ గ్యాప్ లేకుండా నైవేద్యాలు అయితే దేవునికి బాగా అందుతున్నాయని. సో ఆ మాట వినంగానే మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడికి సంబంధించి ఈ నాగేంద్రుని విగ్రహానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ అంతా మా ఫ్యామిలీదే అనమాట. మా ఫ్యామిలీ అంటే మేము ఒక్కలం కాదు, ఒక 10 families. ఏదన్నా దేవుడికి ఏమన్నా గోపురం లాంటిది కట్టాలన్నా, గుడి కట్టాలన్నా చిన్నది, లేదు అంటే అక్కడ ఏమన్నా సిమెంట్ వర్క్, అక్కడ ఏ సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ ఏం చేయాలి అన్నా కూడా మా ఫ్యామిలీసే రెస్పాన్సిబిలిటీ. సో మేము ఇలా పాలు పొంగించుకున్న తర్వాత సోమవారం అని చెప్పేసి అభిషేకం చేయించుకున్నాము.
మాతో పాటు ఇంకొక అత్తయ్య వాళ్ళు కూడా విజిట్ చేశారు కదా. ఈ 2 ఫ్యామిలీస్ కలిసి అభిషేకం చేయించుకున్నాము. మేము అభిషేకానికి ఆవు పాలు, కొబ్బరి నీళ్ళు, తేనె, నెయ్యి, పసుపు, గంధం, పన్నీరు ఇలా వీటన్నిటితో మేము అభిషేకం చేయించుకున్న తర్వాత మేము వండిన పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాము. చాలామంది పిల్లలు లేని వారు నాగేంద్రుని స్వామికి ఇలా అభిషేకాలు చేయించుకుంటారు అండ్ మొక్కుకుంటారు. ఎక్కువ పూజలు నాగేంద్రుని స్వామికి చేస్తారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటేనే కొంచెం శనివారం హడావుడిగా ఉంటుంది. ఇక్కడ కూడా శనివారం రోజు వస్తే మాత్రం కొంచెం రష్ ఎక్కువగా ఉంటుంది. దర్శనమైనా ఇలా అభిషేకాలైనా కూడా కొంచెం హడావుడిగా చేయాల్సి వస్తుంది. ఆ రోజు సోమవారం అవ్వడం వల్ల చాలా తక్కువ మంది ఉన్నారు. కొంచెం ప్రశాంతంగా అభిషేకం చేయించుకున్నాము. అలాగే దర్శనం కూడా చాలా మంచిగా అయింది. మేము ఒకసారి లాస్ట్ ఇయర్ అభిషేకం చేయించుకున్నాము. కొంచెం ఆ రోజు హడావుడిగా చేయాల్సి వచ్చింది. మా వెనకాల పెద్ద క్యూ ఉంది. ఎందుకంటే మేము చేసిన తర్వాతనే వేరే వాళ్ళు నైవేద్యం పెట్టాలి కాబట్టి ఆ రోజు కొంచెం హడావుడిగా అనిపించింది. సో ఇక్కడ పూజ కంప్లీట్ చేసుకున్నాము. ఇది నాగేంద్రుని విగ్రహం పూజ కంప్లీట్ అయిన తర్వాత పైకి వెళ్తున్నాం అనమాట వెంకటేశ్వర స్వామి దర్శనానికి. వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్ ఆంజనేయ స్వామి టెంపుల్, రైట్ సైడ్ వినాయకుని టెంపుల్ ఉంటుంది. ఆ రెండింటిని కూడా దర్శనం చేసుకొని తర్వాత పైకి వెళ్ళాము. నేను వీడియో అనేది ఇక్కడ వరకే తీశాను, ఎందుకంటే పైన కెమెరా ఎలో లేదు. ఇంకొక రూట్ ఉంది పైకి వెళ్ళడానికి. డైరెక్ట్గా వెహికల్ పైకి వెళ్ళొచ్చు కొండపైకి. అలా వెళ్తే ఎవరు చూడట్లేదు, కానీ అలా వెళ్ళిన వాళ్ళు ఫోన్ తీసుకెళ్ళొచ్చు. కానీ ఇలా మెట్ల మార్గం ద్వారా వెళ్తే మాత్రం కంపల్సరీ ఫోన్ అనేది ఒక దగ్గర ఇచ్చేసి వెళ్ళాలి. సో తర్వాత ఐడియా వచ్చింది, ఆ విషయం మాకు తెలియదు. కాకపోతే పైన టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది అండ్ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. విగ్రహం కూడా చాలా బాగుంటుంది చూసే కొద్దీ. దర్శనం అయిపోయి మేము ఇంటికి వచ్చేసరికి 3:00 అయింది. జనరల్గా ప్రతిరోజు అక్కడ అన్నదానం ఉంటుంది. కరోనా వల్ల అన్నదానం సెక్షన్ అనేది క్లోజ్ చేశారు. మేము అదే రోజు నైట్ మళ్ళీ హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాము. 11:30కి ట్రైన్ ఉంది. హైదరాబాద్ రిటర్న్ వచ్చే రోజు చాలా అనిపించింది. వెళ్ళే రోజు అనిపించలేదు. కానీ ఉన్న 2 డేస్ కూడా బాగా తిరిగాము. అండ్ వెళ్ళే రోజు అండ్ వచ్చే రోజు 2 నైట్ జర్నీలు అవ్వడము, ఎక్కడ రెస్ట్ లేకుండా చాలా అలసిపోయాం ఈసారి ఈ ట్రిప్ అనేది. సో ఇంతటితో ఈ బ్లాగ్ని నేను ఎండ్ చేస్తున్నాను. బహుశా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.